హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అనమాట. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఫుడ్ డొనేషన్ అనమాట. సో ఇప్పుడే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఈవినింగ్ టైం ఆ ప్రాసెస్ చూపిస్తాను. కర్రీ ప్రాసెస్ అనమాట. ముందు కర్రీ చేస్తున్నారు. కర్రీ ఏంటంటే చికెన్ చనా దాల్ కర్రీ. ముందు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు వేసేసుకోవాలి. అంతే అంతే. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేపుకోవాలి, ఫ్రై చేయాలి. జోబిహో ఆనియన్స్ వేగుతున్నాయి అనమాట. ముందుగానే గోంగూర అయితే చేసేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ కర్రీ అండ్ రైస్ చేసేది ఉంది. ఏమేమి ఇస్తున్నామంటే బగారా రైస్, చికెన్ చనా దాల్ కర్రీ అండ్ గోంగూర. ఆనియన్స్ కలర్ రావడానికి కొంచెం ఉప్పు వేస్తుంది అనమాట. త్వరగా కలర్ వస్తాయంట, అందుకని. తర్వాత మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కొంచెం మళ్ళీ వేస్తాం కదా ఎట్లాగో, అప్పుడు చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేజా. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడా వేసుకోవాలి. ज़्यादा दाल तो क्या होता है, इधर को उधर को करना है. जरा स्लो करती, बंद करना है तो उधर नॉब उधर. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం చికెన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట. చికెన్ వేసేసుకోవాలి. నీట్గా కడిగితే నీట్గా కడగని వాళ్ళు కూడా ఉంటారు, అందుకని నీట్గా కడిగి అని రిపీట్ చేస్తుంది అనమాట. ఒక మంచి మిక్స్ ఫ్రై కర్లేనా కొద్దిగా కలిపేసుకొని మంచిగా వాటర్ బయటికి వాటర్ బయటికి వస్తుంది అనమాట. కొంచెం కలిపేసి ఆగిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు అంటకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలంట. ఇప్పుడు ఉప్పు, కూరకి సరిపడినంత ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇందాక కూడా వేసుకున్నాం కదా ముందు, అది చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. పసుపు కొద్దిగా, ఉప్పు తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. తక్కువ అయితే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకొని. అదే ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేమన్నమాట. ఎంతసేపు వేసుకున్నాం మూత? బయటికి వచ్చే వరకు, వాటర్ చికెన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు మూత వేసి ఉంచింది అనమాట. అంటే 2 మినిట్స్ అయి ఉంటుంది. కింద అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కారం తగినంత అంటే సరిపోయినంత. ఎక్కువ వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటారు. ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు 3 టీ స్పూన్లు ఫుడ్ డొనేషన్ జీరా పౌడర్. ఓకే, యాక్చువల్లీ ఇది ఫుడ్ డొనేషన్ అనేది రంజాన్ మంత్లోనే చేయాల్సి ఉంటుండే, కానీ అప్పుడు కుదరక పోస్ట్పోన్ అవుతూ ఇప్పటికి కుదిరింది అనమాట. అన్నీ అరేంజ్ చేసుకున్నా కానీ చేయటానికి క్యా బోల్తే
ఓపిక లేక తీరిక లేక చెయ్యలేక అలా అలా పోస్ట్పోన్ అవుతా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇందులో నానబెట్టుకొని బాయిల్ చేసుకున్న చనా దాల్, కంప్లీట్గా ఉడకకపోయినా కొంచెం ఒక 70% అలా ఉడికిన చనా దాల్ ఇన్ ద సెన్స్ పచ్చిపప్పు వేసేసుకోవాలి. నానబెట్టి బాయిల్ చేసిన పచ్చిపప్పు వాటర్తో సహా వేసుకోవాలా. అందులోనే వాటర్ కూడా వేసేసారనమాట, అందులోనే కర్రీలోనే, లైక్ దాని టేస్ట్ వస్తుందేమో ఫ్లేవర్. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్ రెగ్యులర్గా చేసుకునే కర్రీ అనమాట. ముస్లిమ్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారంట ఈ కర్రీ. చనాదాల్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందంట, నాకేంటో మరి నచ్చదు. చనాదాల్ చికెన్ ఒకటి అండ్ వంకాయ చనాదాల్, కొడిగుడ్డు చనాదాల్ ఇవి చేస్తూ ఉంటారు. అంటే బాయిల్డ్ ఎగ్స్ వేసి, మనకి ఏందో చనాదాల్ వేస్తే నచ్చదు అనమాట. ఈసారి కరియా వేయకుండా ఓన్లీ గోంగూర అండ్ కర్రీతోనే మిక్స్ చేసేటట్టు అనమాట. బగారా రైస్ మన జనరల్గా పులావ్ చేసినా లేకపోతే బిర్యానీ చేసినా కరియా అనేది కంపల్సరీ ఉంటుంది. టేస్ట్ చూస్తున్నాం, ఉప్పు చెక్ చేసుకున్నా అంటే సరిపోయిందా లేదా అన్నట్టు. కొంచెం పడుతుంది అంట, కొంచెం తక్కువ అయింది అందుకని చెప్పి వేసుకుంటుంది. కర్రీ కొత్తలాడుతుంది. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు, उधर गुजर रहा कंप्लीट बंद नहीं है सका गरम है क्या సిమ్లో పెట్టుకొని మూత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసేవేం లేవు అందులోకి. మళ్ళీ లాస్ట్లో ఇంకా కుక్ అయిన తర్వాత గరం మసాలా కూడా వేస్తారంట, కానీ అదేం అంత వేయాల్సిన అవసరం లేదు, లేకపోయినా బాగుంటుంది. కొంచెం ఈ మధ్య అన్నింటిలోకి గరం మసాలాలు ఒకటి కాకపోతే బిర్యానీ ఆకులు, ఈ దాల్చిన చెక్క, లవంగా అందరూ అన్ని నార్మల్ వెజ్ కర్రీస్లో కూడా అంటే బిర్యానీలో వేసే రా గరం మసాలాస్ అన్నీ తెచ్చి ప్రతి కర్రీలో వేసేస్తున్నారు. సో అంత నెసరీ ఏం లేదు. ఆథెంటిక్గా ఉండాలంటే ఏది ఎట్లా చేయాలో అట్లాగే ఉండాలన్నమాట. ముందు నుంచి అవేం వేయరు కదా, ఈ మధ్య వేస్తున్నారు అన్నిట్లో, లైక్ బోటీ కర్రీస్ అని చెప్పి కాకపోతే వంకాయ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ చేసేటప్పుడు ప్రతి దాంట్లో ఈ రా గరం మసాలాస్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కాకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసేస్తున్నారు. ఉప్పు చేపలు చేసేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని అవసరం ఏముంది, నార్మల్గా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట అది, అందులోకి అవన్నీ అవసరం లేదు. కూర అయితే బాగా కొత్తలాడుతుంది. పంచడానికే కాదు, ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ అంతా పంచేసి ఇంట్లో వరకు కొంచెం ఉంచుకొని మేము తినేది కూడా ఇదే అనమాట. ఇంకా డిన్నర్ కింద काहे से फोन को काख से गली है सोदी के पूरे रखो इधर दी तो हाथ कपड़ा इधर रखती ना. మేము ఉండేది అపార్ట్మెంట్ ఫ్లాట్లో కాబట్టి బాల్కనీలు ఆఫ్కోర్స్ పాత అపార్ట్మెంట్ కాబట్టి ఈ మాత్రమైనా కొంచెం వెడల్పు ఉన్నాయి బాల్కనీస్లో. ఇప్పుడు ఉండే వాటిలో అది కూడా ఉండదు. మాకు బాగానే ఉంటుంది అన్నమాట, మంచిగా. గార్డెనింగ్ వీడియోలో చూసినట్టున్నారు, చూసిన వాళ్ళు చూసి ఉంటారు. एक पीस लेको चेक करें పక్కా తీసేది మాల్ని పక్కగినికి. కర్రీ ఉడికిపోయిందంటావా అంటే నన్ను అడిగితే నాకేం తెలిసింది, వండే వాళ్ళకి తెలిసింది. ఎన్ని వండితే మాత్రం తెలియదా కర్రీ ఉడికిందో లేదో. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్టీ అంట, వీళ్ళ టేస్టీ నాకు కాదు. సో మీకు నచ్చితే ట్రై చేయండి. అది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. అయిపోయిందంట కర్రీ అయితే. ఇంకా ఇది చేసుకొని ఇంకా నెక్స్ట్ రైస్ పట్టుకోవాలి.
నెక్స్ట్ రైస్ కోసం దబడా పెట్టేసుకో ఈ డబ్బాలో వాటర్ స్టోర్ చేసుకొని ఏంటి వాటర్ మంచి వాటరే సాల్ట్ వాటర్ మంచి నీళ్ళు స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు ఉంచడం వల్ల ఇది ఎట్లాగా బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదా, అట్లా వచ్చేసింది అనమాట. ముందు ఆయిల్ వేసుకోవాలి, హోల్ గరం మసాలాస్ అన్ని వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కలుపుతూనే ఉంది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇందాక కర్రీ అప్పుడు చెప్పాను కదా సేమ్. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర పుదీనా. నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. ఏం లేదు, 1 by 1 అన్ని వేసుకుంటూ కలుపుకుంటూ పోవటమే. తెలుసానే అమ్మ, చెప్పడం లేదు, అదే కదా. కొంతమంది అడుగుతారన్నమాట ఎంతసేపు వేయించాలి, ఎంత వేయాలి అట్లా అని చెప్పి, అందుకని క్లారిటీ కోసం 1 స్పూన్ పసుపు ఎందుకు జనరల్ గా మనం బిర్యానీలో పసుపు వేయం కదా. కారం జనరల్ గా బిర్యానీస్ లో పసుపు వేయరు, యాక్చువల్లీ ఎల్లో ఇష్గా కనిపిస్తుంది, బాగోదు అనమాట. వేసినా కొంచెం లైట్ గా ఉండనట్టు వేయాలన్నమాట. అడుగు అంటిందని కొద్దిగా వాటర్ అనమాట, కొద్దిగానే అడుగు అంటింది కాబట్టి. నెక్స్ట్ కర్డ్, పెరుగు సిమ్లో పెట్టేసుకొని పెరుగు వేసుకోవాలి. డబ్బన్నర వాటర్ అంట, అంటే డబ్బా ఇన్ ద సెన్స్ మనం బియ్యం కొలుచుకుంటాం కదా, దేంతో అయితే కొలుచుకుంటామో దాంతో 1.5 డబ్బా వాటర్. ఇప్పుడు ఉప్పు ఇందాక స్టార్టింగ్ లో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. ఎసరు ఇంకా మరగలేదు, ఎసరు మరుగుతుంది, ఇంకా మరగలేదు అనమాట. మరగాలి బాగా, ఏమంటారు ऐसा बॉईल होता, बॉईल होने क्या कहते हैं, సలసలా మరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు వేసుకోవచ్చు బియ్యం. అదేంటో గంట అవుతుంది మరగడానికి. ప్లేస్ కొంచెం బాగా తక్కువ కాబట్టి ఆవిరి కొడుతుంది అనమాట, వేడి తగ్గుతుంది బాగా. ఎసరు మరుగుతుంది అనమాట. ఇందులో నానబెట్టుకున్నాం మనం బియ్యం వేసేసుకోవాలి. గంట 1 అవర్ నానబెట్టిన బియ్యం అనమాట. వాటర్ అంతా దించేసి జల్లగుడ్డలో వేసి అప్పుడు వేసుకోవాలి. ఈ రైస్ వాటర్ అనేది మొక్కలకి వేయడానికి పనికొస్తుంది అనమాట. సో రోజు బియ్యం కడిగిన నీళ్ళు పడేయకుండా ఇలా స్టోర్ చేసుకొని మొక్కలకి వేస్తూ ఉంటుంది అనమాట. ఆర్టిస్ట్ నేనే కదా. ఇప్పుడు బటర్ఫ్లై క్లౌడీగా అవుతుందన్నమాట, మబ్బులు పట్టాయి.
సో ఇది అయిపోతే ఇంకా ప్యాకింగ్ నెక్స్ట్. వాసన వస్తుంది. పలావ్ వండేటప్పుడు మంచి వాసన కాక చెడ్డ వాసన వస్తుంది అమ్మ. బగారా రైస్ వండుతుంటే, బిర్యానీలు బగారా రైస్లో వండేటప్పుడు ఎందుకు పుడతారో తెలియదు. ఇది ఇంకా వండి పోవాలి, క్యాప్ అవుతుంది, కుక్ అవ్వాలి, ప్యాకింగ్ చేసుకోవాలి, పోనీ. పంచాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ప్యాకింగ్ అనేది పెద్ద ప్రాసెస్ అనమాట. పంచడం అనేది ఈజీగానే పడిన అంత కష్టం ఉండదు అనమాట. పంచడం అనేది త్వరగా 1 minute 2 minutes అట్లా ఈజీగా అయిపోతుంది. లాస్ట్ టైం గట్టిగా 2 minutes పట్టిందేమో, అంతే, అంతకు మించి పట్టలేదు. అట్లా వాళ్ళకి పంచి వాళ్ళు మంచిగా తింటే ఈ కష్టం అంతా పెద్ద ఏం తెలియదు అనమాట. ఇట్లా ఫుడ్ షూట్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది అది ఉంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం మీ ఇద్దరం పడిన కష్టం అంతగా ఏం తెలియదు అనమాట. ఒక 4-5 ఉంటే పని అనేది షేర్ అవుతూ ఉంటుంది. కానీ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరమే చేసుకుంటాం అనమాట. ఇంకా నైట్ పడుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో, ఒక హ్యాపీనెస్తో పడుకోవచ్చు అనమాట. ఇట్లా అయిపోయింది, పంచాము మంచిగా. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆగి మరీ పంచి అయిపోయే వరకు ఆగి మరీ థ్యాంక్స్ చెప్పి వెళ్తారనమాట. బాగుంటుంది కదా ఆ మూమెంట్లో. అట్లా కొంచెం ఉడకకుండా, ఒకవైపు ఉడికి ఒకవైపు ఉడకకుండా అట్లా ఉంటుంది రైస్ అనేది. సో అంతా మంచిగా కలుపుకుంటే కింద నుంచి పై వరకు మొత్తం ఈక్వల్గా ఉడికినట్టు. వాటర్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది సిమ్లో పెట్టేసి బాగా, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్కి పెట్టేసుకోవాలి. మూత వేసి మూత పైన ఏమైనా బరువు పెట్టాలన్నమాట. దమ్కి పెట్టడం అంటే అన్నం దీక్ష మీద కర్రీది పెట్టి దానిపైన రోకలు పెట్టేసామంట. ఇది ఇంకా దమ్కి పెట్టే ప్రాసెస్. 5 minutes, బాగా ఎక్కువ కాబట్టి క్వాంటిటీ 10 minutes అట్లా మనం చూసుకొని పెట్టుకోవడమే.
స్టేషన్ దగ్గర డొనేట్ చేశాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కరిష్మా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.